నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు ట్రాన్స్జెండర్లు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలను నమ్మి జనాలు తమపై దాడులు చేస్తున్నారన్నారు. రోడ్లపై అడుక్కుంటుంటే పిల్లలను కిడ్నాప్ చేస్తారంటూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసే వారికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు ట్రాన్స్జెండర్లు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రజనీకాంత్ అందిస్తారు. ట్రాన్స్జెండర్స్ ఆందోళన బాటపట్టారు. గత కొద్ది రోజులుగా తమపై వరుస దాడులు జరుగుతున్నాయి, తమ రెగ్యులర్ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని వారంతా కూడా చెప్తున్నారు. మాట్లాడదాం, అసలు ఎందుకు వీరంతా రోడ్డెక్కిండ్రు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఏంటి వీళ్ళ సమస్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఈరోజు ఆందోళన బాటపడ్డారు? ట్రాన్స్జెండర్స్ అంటే మేము ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ భిక్షాటన చేస్తున్నాము, శుభకార్యాలకు వెళ్తున్నాము, గృహప్రవేశాలకు, పెళ్లిళ్లకు, అన్ని శుభకార్యాలకు వెళ్తాము. కానీ ఇప్పటివరకు ఏ రిమార్క్ లేదు. కాకపోతే ఇప్పుడు అదేదో గ్యాంగులు వచ్చినాయి కదా, కిడ్నాప్ గ్యాంగులు వచ్చినాయి అని చెప్పి మేము కూడా ఆటోలలో వెళ్తాం కదా, అంటే వాళ్ళు మాలక వేషధారణ వేసుకొని వెళ్తారని మేము కూడా అదే అనుకోని చెప్పి వీళ్ళు చిన్న చిన్న విలేజ్లలో మమ్మల్ని అనుమానించడం జరుగుతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అమ్మ అయ్యలు అందరికీ చెప్తున్నా, మీరు గమనించండి, నిజమేంది అబద్ధమేంది గమనించండి. మేము అట్లా లేము, మేము అట్లా కాదు కూడా. మేము ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుగుతున్నాం, ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ జీవనాధారం చేసుకుంటున్నాం. కానీ ఎవ్వరికి ఇప్పటి వరకు మేము ఎట్లాంటి హాని మేము చేయలేదు. ఇప్పటి వరకు మాకు అట్లాంటి రిమార్క్ కూడా లేదు. మేము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నాం, ఇక్కడ దర్జాగా కనబడుతున్నాం. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది. కిడ్నాపర్స్ అని మా ఫోటోలు పెట్టి కిడ్నాపర్స్ అని చెప్పి మమ్మల్ని ట్రోల్ చేస్తుండ్రు. ఇప్పుడు అట్లా చూసి ఒక నలుగురు చూసి ఒక ఆమె వచ్చింది, ఒక ఆమెనే అని చెప్పి మమ్మల్ని రేపు ఎవరైనా కొట్టి మాకేమన్నా అయితే ఇది నిజం, అసలు మేము చేసింది తప్పే లేదాడా, మేము తప్పు లేకుండా మీరు అట్లా చేసి ఇది చేస్తున్నారు. రేపు ఎక్కడన్నా మమ్మల్ని ఒక నలుగురు జమై మమ్మల్ని కొడితే మీరు బాధ్యులా చెప్పండి? మేము చెయ్యని తప్పుకు మేము శిక్ష పడాలా? శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఇతరత్ర రోడ్లపైన భిక్షాటన చేసిన సమయంలో కొంత మీరు ప్రెషర్ పెడుతున్నారు, కామన్ మెన్ని ఒత్తిడి చేస్తున్నటువంటి ఒక ప్రచారం చాలా రోజులుగా ఉంది. సో ఆ కోణంలో ఏమైనా మీ మీద దాడులు జరుగుతున్నాయి? లేదు సార్, అలాంటి దాని మీద ఎలాంటి దాడులు జరుగుతలేదు. ఈ 10 days నుంచి వస్తున్న రూమర్స్ వల్లనే ఈ దాడులు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఈ సిగ్నల్ దగ్గర మా వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు, ఎవరిని వస్తే వాళ్ళు 5 ఇచ్చేది 5 తీసుకుంటాం, 10 ఇచ్చిన వాళ్ళు 10 తీసుకుంటాం. అలాంటి ఏం జరగలేదు. ఈ 10 రోజుల నుంచి కిడ్నాపర్ అని దాని మీదకించే ఒత్తిడి బాగా జరుగుతుంది సార్. ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడ కనిపించినా ఎవరు ఎక్కడి నుంచి కొడతారు, ఎక్కడి నుంచి దాడి చేస్తారు అనేది భయం అనిపిస్తుంది సార్. అంతే. మాకు ఎవ్వరు ఏ పోలీస్ పిఎస్ వాళ్ళు కానీ ఎవ్వరు కానీ మాకు వీలలేదు. మేమే ముందుకొచ్చి పుకార్లన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి మీడియా అన్న వాళ్ళని కలిసి, మీడియా మిత్రులను అందరినీ పిలుచుకొని మేము ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేయాలి, మమ్మల్ని తప్పు పట్టద్దు, అందరికీ తెలియాలని మేము ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మేము వెనుకకే ఉండిపోతే ఎక్కడో మూలనున్న వాళ్ళం ముందుకొచ్చి మాట్లాడితేనే కదా మా సమస్యలు ఏందో అనేది తెలిసేది ప్రతి ఒక్కరికి. అందుకే మేము ముందుకొచ్చి మీడియాలో చెప్పడం జరుగుతుంది. ఎవ్వరు కూడా మాకు అనుమానించదు. మేము పిల్లలు గిల్లలు అలాంటి వాళ్ళు ఎత్తుకపోయే వాళ్ళం కాదు. చెప్పదలుచుకున్నారు ఈ నిరసన ద్వారా? మేము ఒకటే అనుకున్నామండి, మేము చేతులెత్తి దీవిస్తాం తప్ప కానీ ఒకళ్ళకి హాని కలిగించే మనుషులమైతే మేము కాము. దేవుడు మాకు ఈ జన్మిచ్చాడు. ఆల్రెడీ మాకు ఇప్పటికే సమాజంలో మాకు చిన్న చూపు ఉన్నది అని మేము ఇప్పటికే అదే బాధపడుతున్నామంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మాకు ఇంత మరీ మాకు మొత్తం దిగజారిపోతున్నామండి. అందుకోసం అందరికీ ప్రజలకు చేతులెత్తి మేము కోరేది ఒకటి, మా అమ్మైనా నాన్నైనా మీరే అనుకొని మేము బతుకుతున్నాం తప్ప మీరు ఇచ్చే దాని మీదే మేము బతుకుతున్నాము అంతే తప్ప కానీ మేము అలా చేసేటోళ్ళం కాదని కోరుకుంటున్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా మా దాకా వస్తే మేము పోలీస్ వాళ్ళకి సహకరిస్తాం ఖచ్చితంగా. మేము ఇప్పుడు ఎవరో వచ్చి మా వేషం వేసి మాకు చెడ్డ పేరు తెచ్చినప్పుడు మేము అలాంటి వాళ్ళని వదలమండి. ఖచ్చితంగా ఇంతకుముందు కూడా మేము ప్రతి ఒక్క పిఎస్లా ఎవరైనా డూప్లికేట్ వాళ్ళు వస్తే మేము వాళ్ళని అప్పచెప్పిన వాళ్ళ రోజులు కూడా ఉన్నాయి సార్. అలాంటి విషయాలు వస్తే మేము ఖచ్చితంగా చేస్తాం సార్. తమకు సంబంధం లేదు, అట్లా ఉంటే మేము పోలీసులు విచారణ చేస్తే కూడా వచ్చే విచారణకు సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా వీరంతా కూడా చెప్తున్నారు. కొంత తమ రోడ్డు పైన యాచకులుగా ఉన్నటువంటి తమను ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని కూడా వీరంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.